కొత్తిమీర జ్యూస్ తాగితే క్రియాటిన్ తగ్గుతుందా? కొత్తిమీర జ్యూస్తో కిడ్నీలు క్లీన్ అవుతాయా? ఇవాళ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ నిహారిక, జనరల్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. వెల్కమ్ టు మిత్ బస్టింగ్ మండే. కిడ్నీ ఇబ్బంది ఉన్న చాలా మంది పేషెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్, డాక్టర్ కొత్తిమీర జ్యూస్ తాగితే క్రియాటిన్ తగ్గుతుందా, కిడ్నీలు క్లీన్ అవుతాయా అని. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, వాట్సాప్ ఫార్వర్డ్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఏమని అంటే, రోజు కొత్తిమీర జ్యూస్ తాగితే క్రియాటిన్ తగ్గుతుంది, డయాలసిస్ అవసరం ఉండదు అని. ఇది నిజమేనా? యాక్చువల్లీ సైంటిఫిక్ గా చెప్పాలి అంటే సికేడి అంటే కిడ్నీలు పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యాయని. ఈ పేషెంట్స్ లో కొత్తిమీర జ్యూస్ కానీ ఏ జ్యూస్ కూడా కిడ్నీస్ ని రిపేర్ చేయలేదు. అంతేకాకుండా ఈ కొత్తిమీరలో పొటాషియం బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఒక 100 గ్రాములు కొత్తిమీర తీసుకుంటే అందులో 490 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం ఉంటుంది. ఆల్రెడీ సికేడి పేషెంట్స్ లో పొటాషియం ఎక్కువ అవుతుంది. ఈ కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల ఈ పొటాషియం ఇంకొంచెం పెరుగుతుంది. ప్రమాదం కానీ ఉపయోగం కాదు. అందుకే కొత్తిమీర గార్నిష్ లాగా ఓకే, కానీ రోజు కొత్తిమీర జ్యూస్ అనేది తాగకూడదు. గుర్తుంచుకోండి, సికేడి పేషెంట్స్ లో సొంత వైద్యం అనేది చాలా ప్రమాదకరం. సో ఎక్స్పర్ట్ అడ్వైస్ నే ఫాలో అవ్వండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.